చూడండి, మత్తయి సువార్త 16 అధ్యాయము. మత్తయి సువార్త 16 అధ్యాయము 24 వచనం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనాను నన్ను వెంబడింపాలనుకుంటే తను తాను వాడు ఏం చేయాలంటే తగ్గించుకోవాలి. ఎవరైనా నన్ను వెంబడించాలి అంటే ముందు వాడిని వాడు ఏం చేయాలంటే పరీక్షించుకోవాలి, వాడిని వాడు సిద్ధపరచుకోవాలి. ఇక్కడ రాయబడి వచ్చింది, ఎవడైనా నన్ను వెంబడించాలి. కొంతమంది నన్ను చెప్పట్లేదు. ఎవరైనాను యేసు ప్రభుని కనుక వెంబడించాలి అంటే తను తాను ఏం చేయాలంటే పరీక్షించుకోవాలి, మొదటిగా తగ్గించుకోవాలి. ఎందుకంటే మనము ఒక మెట్టు దిగాలంటే చాలా కష్టం. ఒక మెట్టు దిగాలంటే కష్టం, తగ్గించుకోవాలంటే కష్టం. నేను ఎందుకు తగ్గాలి? అంత అవసరం నాకేంటి? ఎందుకంటే మనం అనేక జీవితంలో ఒక మెట్టు దిగాలంటే ఎంతో ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ వాక్య భాగం రాయబడి, తండ్రితో మనము సమాధానపరచబడిన వారిగా ఉండాలి అంటే డోంట్ బోస్ట్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వే అతిశయించుకోవద్దు. అందుకే రాయండి, నన్ను ఎవరైనా వెంబడించాలి అంటే తను తాను ఏం చేయాలంటే తగ్గించుకొని ఉపేక్షించుకొని అప్పుడు సిలువను ఎత్తుకోవాలి. మనం ఏం చేస్తుంటాం అంటే మనం యొక్క సెల్ఫ్ డబ్బా మనం ఎంత బాగా కొట్టుకుంటామంటే ఇంకెవరు కూడా వాయించరు. అంత విధంగా మనం సెల్ఫ్ డబ్బా వాయించుకుంటాం. నేను కాబట్టి, నా వల్ల కాబట్టి, నేను మాత్రమే చేయగలను. ఎందుకంటే మన గురించి మనమే చెప్పుకోవటం మనకు చాలా అతిశయంగా ఉంటుంది. చూడండి, మత్తయి సువార్త 6 అధ్యాయం ఒకసారి చూద్దాం.